గురించి చెప్పమంటే నాకు ఇది 100 జన్మల పుణ్యఫలం అంటారు. ఇది దొరకటం రాని వాళ్ళకి తెలుసా? ఇప్పటికి తెలియదు, 2030 కూడా తెలియదు వాళ్ళకి. అక్కడే ఉన్నది. ఇక్కడికి రావాలంటే రాసి పెట్టి ఉండాలి, తల మీద శనిగ్రహాలు పక్కకు పోవాలి. నేను ఈ కంపెనీలో 2017లో నా ఫ్రెండ్ ఒక అతను జాయిన్ చేయాలని చూస్తున్నాడు. నేనేమో చెప్పాలా? ఎందుకంటే ధర్మం, అది జాయిన్ చేయాలని చూస్తే తప్పించుకోవడం అనేది ఒక ధర్మం. అట్లా ఒక 4-5 నెలలు నేను కూడా సతాయించిన. వెస్టీజీకి దాదాపుగా నాకు తెలిసి ఎవరు ఇష్టంతో రాదు. ఇష్టంతో ఎవరు వస్తారంటే ఎవరో ఎక్కడో 1000కి ఒకరు ఉంటారు. మిగతా వాళ్ళందరూ కష్టంగా చూద్దాంలే, ఆలోచిద్దాం, చేద్దామని చెప్పేసి ఒక 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు లేదా ఒక సంవత్సరం తర్వాత ఒక మీటింగ్కి వస్తుంది. నేను 5 నెలల తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళా. ఇట్లనే ఫాలోఅప్ చేస్తా ఉన్నాడు, రండి ఒకసారి రండి ఒకసారి రండి. నేను ఫోన్ కట్ చేసేటోని, బిజీగా ఉన్నాను, ప్రాబ్లంలో ఉన్నానని చెప్పేవాడిని. ఇంట్లో ఉండి కూడా లేడు అని చెప్పించేవాడిని. ఎందుకు అంటే నాకు ఇది ఒకప్పుడు ఒక భూతంలాగా కనిపించేది. భూతంలాగా కనిపించినప్పుడు ఎవరైనా వెళ్తారా సార్? జర్నీ చేయకముందు ఇది భూతంలాగా కనిపిస్తుంది. ఇట్లాంటి కంపెనీలు మార్కెట్లో చాలా వచ్చినాయి. పైసలు కట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. 5,000, 10,000, 15,000, 20,000 పైసలు ఎందుకు కట్టిండ్రు? ఇట్లాంటి మీటింగ్ పట్టకపోయినరు. ఆ మీటింగ్లో మనల్ని బాగా మోటివేట్ చేసిండ్రు. కారు వచ్చింది, మీకు కూడా వస్తుందని మాటలు బాగా చెప్తారు. ఆ మాటల్లో మనం అక్కడ ఇరుకుతాం పైసలు కట్టి. ఎప్పుడు తెలుసుకుంటాం అంటే ఆ కంపెనీ పోయిన తర్వాత అర్థమైంది మనకు, నేను మోసపోయా, పైసలు కట్టినానని చెప్పేసి. ఇందులో కట్టించేది ఏమీ చిన్న కంపెనీ కాదు. వెస్టీజీ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. 2004లో చిన్న కంపెనీ, 2026 వచ్చింది. అంటే 22 ఇయర్స్ అవుతుంది. భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో ఉన్న కంపెనీని చిన్నది అందామా, పెద్దది అనుకుందామా? పెద్దదే కదా. ఏదో ఒక జిల్లాలోనో ఒక రాష్ట్రంలోనో ఉంటే చిన్న కంపెనీ అది. ఇండియా మొత్తం ఉన్న కంపెనీ పెద్ద కంపెనీ అనుకోవాలి. ఇతర దేశాలు ఒక 8 దేశాలకు వెళ్ళింది. ఇప్పుడు చిన్న కంపెనీ అనుకుంటే ఎవరు అనుకుంటే వాళ్ళ దరిద్రం ఇంకా పోనట్లు లెక్క. కంపెనీ చిన్నది కాదు, కంపెనీ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఇంటర్నేషనల్ కంపెనీలు మనం పైసలు కట్టేది ఏమైనా ఉందా? లేదు. ఈ కంపెనీని నమ్ముకొని బాగుపడ్డ వాళ్ళు ఉన్నారా లేరా? చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు చరిత్ర కనుక వెళ్తే నిద్ర కూడా రాదు మనకి. ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళు వెస్టీజీకి వచ్చి వెస్టీజీలో గెలిచిన వాళ్ళ చరిత్ర వింటే వాళ్ళకి నిద్ర రావట్లేదు. అమ్మా ఇన్ని రోజులు మేమేదో అనుకున్నాం గవర్నమెంట్ జాబ్ అంటే. ఇప్పుడు వెస్టీజీ ముందు గవర్నమెంట్ జాబ్ చాలా చిన్నపోయింది. స్టూడెంట్సే లక్షలు తీసుకుంటా ఉన్నారు. రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు. వెస్టీజ్లో లక్షలు ఎందుకు వస్తున్నాయి అంటే టీం తయారు చేసుకోవడం ద్వారా వస్తున్నాయి. జాబ్లో ఎందుకు రావట్లేదంటే జాబ్లో జీతం మాత్రమే వస్తుంది. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా. అవునా కదా సార్? చేస్తేనే వస్తుందా, చేయకపోయినా వస్తుందా జీతం? ఇక్కడ కొన్ని రోజులు 1 or 2 ఇయర్ కష్టపడండి. టీం తయారు చేస్తే తర్వాత నువ్వు చేయకుండా ఆ టీం పనిచేస్తుంది. అలాగని ఎవరికి మనం బలవంతంగా ప్రోడక్ట్లు కొనిపెట్టలే. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 10 ఎకరాల పొలం ఉంది. ఈ రోజే మీటింగ్కి వచ్చినావు. 1 ఎకరాకు వాడు, రిజల్ట్ వస్తే మిగతాది వాడు. అక్కడ రిజల్ట్ వస్తే మీ ఊర్లో తెలియని వాళ్ళకి చెప్పచ్చా లేదా? చెప్పచ్చు కదా. అంతే వెస్టీజ్ అంటే. ఆయన ఏదో నేను అది ఇది డుండా మాటలు లేవు. నీకు వచ్చిన మంచి ఆయన చెప్పు, ఆయనకు జరిగిన మంచి పొగలేదు. అట్లా మన దగ్గర అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయి వ్యవసాయానికి. నాకైతే పొలం లేదు, నేను వాడలేదు. కానీ నా టీంలో చాలా మంది, ఇప్పుడు నా టీం సైజు 1,00,000 మంది దాటిండ్రు. నేను వచ్చినప్పుడు 2017లో ఒక్కడిని 4 జాయిన్ చేయించా. ఆ 4 వెళ్ళి ఒక 20, 50, 100, 200, 500, 1000, 2000, 3000 అట్లా. ఇప్పుడు నా టీం ఎంత? 8 సంవత్సరాలలో 1,00,000. ఒక నైట్కి పెరగలేదు. స్టార్టింగ్లో కష్టం అనిపించింది. తర్వాత ఇది 1,00,000 మంది. 1,00,000 మందిలో రైతులు ఉండరా? చాలా మంది ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో వాడిన వాళ్ళు నాకు చెప్తున్నారు, సార్ నేను మిర్చికి వాడినా బాగుంది, పత్తికి వాడినా బాగుంది, పల్లికి వాడినా బాగుంది, మ్యాంగో తోటకు వాడినా బాగుంది. ఫస్ట్లో ఎకరాకు వాడినా ఇప్పుడు 6 ఎకరాలకు వాడుతున్నా, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు, కొంతమంది అక్కడక్కడ 10, 20 ఎకరాలు కూడా వాడినామని చెప్తున్నారు. సో వెస్టీజ్ అంటే ఇరికించడం, కొనిపించడం కాదు, మంచి విషయం చెప్పటం. అట్లా వ్యవసాయానికి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. తర్వాత హెల్త్కి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీకు గ్యాస్ ట్రబుల్, బ్యాక్ పెయిన్, కిడ్నీ స్టోన్స్, థైరాయిడ్, బీపీ, షుగరు, సైట్ ప్రాబ్లం, ఫైల్స్, ఇలాంటి వాటికి మన దగ్గర కొన్ని రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి. బలమైన ఆహారం, మెడిసిన్ కాదు, సపోర్ట్ లాగా అనమాట. మెడిసిన్కి ఇవి ఎక్స్ట్రా సపోర్ట్ లాగా. కొంచెం తొందరగా 4 నెలల్లో తిరిగే పేషెంట్ మన ఎక్స్ట్రా వాడితే ఒక 2 నెలల్లోనే రికవర్ అవుతుంది. సో మన ఈ హెల్త్ కోసం తయారైనటువంటి ఫుడ్ సప్లిమెంట్స్. అలాగని అందరినీ కొనమని చెప్తున్నావా?
బీపీ ఉన్న వాళ్ళందరూ వాడమని చెప్పం, సలహా చెప్తాం, మీ ఇష్టం వాడతారా లేదో మీ ఇష్టం. షుగర్ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాం, అందరూ వాడతారా? మా రామచంద్ర రెడ్డి సార్ వాడింటే ఆయనకి రిజల్ట్ వచ్చింది. సార్ చూసి ఈరోజు చాలా మంది వాడుతున్నారు. సో ఇప్పటికీ వాడని వాళ్ళు కూడా ఉన్నారు, ఉన్నారా లేరా? ఇవన్నీ పేకు, మా చేత ఏదో మీరు అమ్మాలని మాకు కొనిపియాలని చెప్తున్నారు అనుకుంటున్నారు. ఎలా చూసే వాళ్ళకి అలా కనపడుతుంది. సో హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వ్యవసాయానికి ఉన్నాయి. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కాబట్టి నాకు హెల్త్ ప్రొడక్ట్లు వద్దు. వ్యవసాయం లేదు కాబట్టి వ్యవసాయం ప్రొడక్ట్లు కూడా వద్దు. ఇంకేం కావాలి? వంట నూనె, ఇంట్లోకి కుకింగ్ ఆయిల్, పేస్టు, సోపు, షాంపూ, టీ, తర్వాత బట్టల లిక్విడ్, ఫ్లోర్ క్లీనర్, ఇట్లాంటి జనరల్ ప్రొడక్ట్స్, హెయిర్ ఆయిల్, తలకు పెట్టుకునే ఆయిల్ ఒక 2000 తీసుకున్నా మీటింగ్ విన్న తర్వాత. 5 నెలలు మీటింగ్కి వెళ్ళక ముందు సతాయించిన. అప్పుడు కూడా మీటింగ్కి వెళ్ళకపోతే జాయిన్ అయ్యేటోని చెప్పాలా? అవుతున్నా? అవుతావా సార్? ఏదో అవుతావా కావా? ఏదో ఒకటి. మీటింగ్ పోకపోతే అవుతావా? మీటింగ్ పోకపోతే ఎవరి వాళ్ళే మేము సీతయ్యలో లాగుంటాం. మీటింగ్కి వెళ్తే ఇది గొప్పది, రామచంద్ర రెడ్డి సార్ ఆడుతున్నాడు, లేకపోతే తిరుపతి సార్ ఆడుతున్నాడు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మనకి శ్రీకాంత్ సార్ వచ్చాడు. కంపెనీ బాగాలేకుంటే వస్తాడా? ఆర్గస్ట్రా డీసీఎం అమ్ముతాడా? ఆటో వాళ్ళే అమ్మరు. మాతో జర్నీ చేసిండు, దీని గొప్పతనం అర్థమైంది. ఫ్యూచర్లో బీపీలు, షుగర్లు రాకుండా ఉంటాయి వెస్టీజ్లో ఉంటే. ఈ ఆర్గస్ట్రా ఉంటే వస్తుందా రాదా? ఏమైనా జరిగితే వస్తుంది, ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పుడు తెలియదు. మోటార్ ఫీల్డ్ గ్యారెంటీ లేదు. అందుకని తెలియగలడు తొందరగా అమ్మేసుకొని నిమ్మలంగా ఇప్పుడు నెలకు ఒక 60,000, 70,000, 80,000 తీసుకుంటున్నాడు. కంపెనీ సైడ్ నుంచి కార్ ఫండ్ ద్వారా కారు తీసుకున్నాడు. ఇప్పుడు ఇంకా రాబోయే రోజులన్నీ మంచి రోజులే. 1,00,000, 2,000, 3,000 అవుతుందా కాదా? పనిచేసే వాళ్ళందరినీ పెరుగుతుంది, మనం పని చేస్తే మంచి పెరుగుతుంది. అలాగని అందరు రమ్మంటే వస్తారా? ఇప్పుడు నాకు నెలకు 18 లక్షలు వస్తున్నాయి. మా ఊరోడు ఒక్కడు కూడా రాలేదు. పాపం చేసిండ్రు కొంచెం. మనం దేశం అందరూ ఎక్కువ వస్తున్నారు కానీ మా ఊరు వాళ్ళు ఎవరు? దేవుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో 18 లక్షలు వచ్చేటప్పుడు రావాలా లేదా? ఉద్యోగాలకు ట్రై చేస్తున్నారు, ప్రైవేట్ ఉద్యోగాల కోసం. నిన్న మొన్న ఎక్కడ ఒకడు మా ఊరోడు స్టేటస్ పెట్టినాడు, హెచ్డిఎఫ్సి బ్యాంకులో జాబ్ వచ్చిందంట. 40K అని పెట్టాడు. 40K అంటే ఎంత సార్ జీతం? ఆయన ఎవరైతే ఇక్కడ ఫీల్ అయ్యి స్వీట్లు పంచుకుంటున్నాడు. 40K. నేను 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను ఎస్టీల గ్రామాన్ని. నాకంతా తెలిసి సరిపోయి ఇప్పుడు జాబ్ ఉద్యోగం కూడా చేయండి. ఉద్యోగం అంటే ఒకరు బతికించడం ఇండైరెక్ట్గా. అవునా కాదు సార్? వెస్టీజ్ ఎంత గొప్పగా ఉందో చూడండి. చూసేవాళ్ళు చూస్తున్నారు, చేసేవాళ్ళు. మీటింగ్కి రాకపోతే మనం కూడా చూసేవాళ్ళం. మీటింగ్కి వచ్చిన తర్వాత చేసే బ్యాచ్లోకి వచ్చినాం. ఎవరైనా చెప్పండి, వీళ్ళలో మీటింగ్కి రాకుండా ఒక్కళ్ళన్నా చేస్తారా? నేను కూడా అక్కడే ఉండేవాడిని. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ మీటింగ్ ఒక రాని వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎవరు మీటింగ్కి వచ్చిన వాళ్ళు కనెక్ట్ అయిన కొంతమంది చేంజ్ అయిపోయారు. రీసెంట్గా నా క్లాస్మేట్ ఒక అతను గురుకుల స్కూల్ తెలుసు కదా, తెలుసా లేదా? అందులో టీచర్స్ ఉంటారు, అటెండర్ ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు, ప్రిన్సిపాల్ ఉంటాడు గురుకుల పాఠశాలకి. అవునా? అలాంటి ఒక స్కూల్ కాలేజీకి ప్రిన్సిపాల్ నా ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ఒక చోట పెరిగినాం. వెస్టేజ్లోకి రమ్మన్నా స్టార్టింగ్లో. వస్తారా సార్? ప్రోడక్ట్లు వాడిండు. ప్రోడక్ట్లు వాడి నాకు సలహా ఇచ్చిండు, మీ ఆయిల్ బాగుంది, పేస్ట్ బాగుంది అన్నాడు. మా ఆయిల్ కదా అనుకున్నాను. నేను మెల్లమెల్లగా జర్నీ చేసుకుంటూ వెళ్ళా. 1,00,000 వచ్చింది, రాలా. 2 లక్షలు వచ్చింది, 3 వచ్చింది, 15 లక్షలు వచ్చిన తర్వాత వచ్చి ఇప్పుడు నిద్రపోకుండా పనిచేస్తున్నాను. ఎందుకు వచ్చిండు అంటే ఎవరికో వస్తే ఆయన బాధ ఉండేది కాదు. ఆయన పక్కన పడుకున్నోడికి వచ్చింది, ఆయన ప్లేట్లో తిన్నోడికి వచ్చింది. మన పక్కింట్లో కరెంట్ ఉంటే మనకు బాధ. బజార్లో ఎవరితో ఉంటే మనకు సంబంధం లేదు. మన కరెంటు పోయినప్పుడు పక్కింట్లో కూడా పోతే బాగుంటుంది. ఊర్లో ఎవరికైనా ఉండి నీకు అవసరం లేదు, నీ పక్కింటోడికి పోతే హ్యాపీ. అంటే ఇప్పుడు నా పక్కింటోడి లాగా ఆయన ఉన్న వ్యక్తికి 14-15 లక్షలు వచ్చినప్పుడు నిద్ర వస్తుందా? ఇప్పుడు మీరు పోయి అడగండి ఎందుకు రాలేదంటే నా దరిద్రం రాలేదంటున్నారు. ఇప్పుడు ఆ కుర్చీ ఉంది కదా, ప్రిన్సిపాల్ అనే కుర్చీ, ఆ కుర్చీ నన్ను ఆగమం చేసింది అంటున్నాడు. అందుకే ఇప్పుడు వచ్చి కుర్చీలో కూర్చోండి ప్రిన్సిపాల్ గారిని మేము గౌరవిస్తే వద్దు అంటున్నాడు. రామచంద్ర రెడ్డి సార్ ఎక్కడ కూర్చున్నాడు చూడండి. ఇప్పుడు మామూలుగా అయితే అక్కడ కూర్చుంటున్నా సార్, ఏమో నేను పట్టవారిని పట్టేళ్ళు అన్నట్టుగా జనరల్గా ఉంటుంది. అది కొంచెం ఎంత కొత్త. నేను కష్టపడ్డా, సాధించా, నేను ఏదో గెలిచాననే ఫీలింగ్ ఉంటుంది.
ఇప్పుడు మా ప్రిన్సిపాల్ కూడా రామచంద్ర రెడ్డి సార్ చూసాయా, నాకు ఈ కుర్చీ నన్ను మోసం చేసింది, ఇప్పుడు దాకా రానియకుండా ఇంకా నా కుర్చీ వద్దని కిందే కూర్చుంటుండు వచ్చింది. ఇప్పుడు ఒక 40,000 ఎంత వచ్చింది లాస్ట్ మంత్. ఇప్పుడు కష్టపడుతున్నాను. అప్పట్లో ఇద్దరం ఫ్రెండ్స్ అనేవాళ్ళం, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు నాకు ఫోన్ చేయాలన్నా కూడా ఆయన భయపడుతుంది. వెస్టీజ్ ఎలా మార్చిందో చూడండి నా జీవితాన్ని. ఆయన 22 సంవత్సరాలు జాబ్ చేసిండు. నేను గట్టిగా కరోనా టైం తీసేస్తే ఒక 5 years వెస్టీజ్ చేసిన దగ్గర నేను ఒక 5-6 కోట్లు సంపాదించే వెస్టీజ్ ద్వారా. 2023 జనవరి నుంచి నా ఇన్కమ్ 10 లక్షలు క్రాస్ అయింది. 2023 10, 11, 12, 13, 14, 15, 23 అయిపోయింది, 24 అయిపోయింది, 25 అయిపోయింది. 3 సంవత్సరాలు కంప్లీటెడ్. 3 సంవత్సరాలు ఇంటూ నా ఇన్కమ్ ఒక నెల 12 వచ్చింది, 14 వచ్చింది, 13 వచ్చింది, 10, 50